ఏం చేస్తాం, మన భారతదేశంలో ఎంత చదువుకున్నా కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మేము కూడా పట్టు వదులుకోకుండా చదువు మీద బాగా దాని మీద పట్టాం. మరి తప్పదు మరి. అందుకే ఇంజనీరింగ్ చదివాం, ఎంబీఏ చదివాం, అయినా మాకు ఉద్యోగం లేదు, సత్యం లేదు. అందుకే నల్ల కొట్టేసుకుందాం అనుకున్నాం. మా గురువు గారు వద్దులే, ఆయన పేరు చెప్పడం బాగోదులే, అందుకే చక్కగా పిఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇప్పుడు మేము ఈ వయసులో చక్కగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని దేనికని అడుగుతారు కొంతమంది. దేనికని ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే అబ్బాయి కావాలి రేపొద్దున వేరే యూనివర్సిటీలో ఎల్ఎల్బి లా డిగ్రీ చదవాలంటే ఇది అయ్యా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. మన దేశంలో అన్ని ఇబ్బందులే. అది కాదు, శుభ్రంగా డిజిటల్గా శుభ్రంగా అన్ని కాలేజీలు లింక్ చేసేసి అబ్బాయి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఏం వద్దు కానీ శుభ్రంగా అడ్మిషన్ తీసేసుకో అని ఇచ్చేవచ్చుగా. లేదు, అబ్బో పెద్ద పెద్ద అధికారులు మేము పెద్ద జీవితంలో ఆ ఎగ్జామ్ పాస్ అయ్యాము, ఈ ఎగ్జామ్ పాస్ అయ్యాము, అబ్బే ఏమీ లాభం లేదు. వాళ్ళకంటే 8వ క్లాస్ కూడా నయం. శుభ్రంగా 20,000 చక్కగా వాళ్ళ పని శుభ్రంగా చేసేస్తారు. అర్థమైందా? సో ఈ వయసులో మేము ఎల్ఎల్బి రాసి చక్కగా యువర్ ఆనర్ అని కేసు వాదించి అది అలా అయిపోయింది మా జీవితం. ఉంటాను మరి, సెలవు.